మహబూబాబాద్లో 2024-25 సంవత్సర వార్షిక నివేదికను విడుదల చేశారు పోలీసులు. 2024-25లో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని చెప్పారు ఎస్పీ డాక్టర్ సబరీష్. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలపై స్పందించి బాధితులకు న్యాయం చేశామన్నారు. నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు ఎస్పీ డాక్టర్ సబరీష్. 31 కేసెస్ వేరే సెట్స్లో అయింది. ఇప్పుడు మేజర్గా ట్రెండ్ చూస్తే కొన్ని సింపుల్ హార్ట్ కేసెస్ దాంట్లో కూడా ఒక 30-35 కేసులు ఎక్కువ అయింది. మర్డర్ కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 16 జరిగితే ఈసారి 22 కేసులు జరిగినాయి. థెఫ్ట్ కేసెస్లో ఓవరాల్ మన ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్ డిఫెన్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసి ఒక 8 కేసెస్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి తగ్గినాయి థెఫ్ట్ కేసెస్. దెన్ ఇవన్నీ అన్ని అఫెన్సెస్లో కూడా మర్డర్ కానీ అండ్ కొన్ని రేప్ కూడా ఒక 13 కేసెస్ రేప్ కేసెస్ కూడా పెరిగింది. అన్ని కేసెస్లో కూడా మనము చాలా పబ్లిక్కి ఎవరు కూడా ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు, మన కేసు రిజిస్టర్ అవ్వాలి అని ఎవరు పోలీస్ స్టేషన్ వచ్చినా దానికి అబ్జర్వబిలిటీ ఉందా లేదా అని కంటెంట్ చూసి మంచిగా అన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీని ఉంచుకుంటూ నేరం చేసిన అక్యూజ్కి 100% ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళని ఈ అన్ని కేసెస్లో కూడా జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్గా బాడీలీ అఫెన్సెస్ చూస్తే టోటల్ నేరాలు మర్డర్కి సంబంధించి టోటల్ 22 కేసెస్ రిపోర్ట్ అయింది. అన్నీ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అయి ఉండొచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, సెక్షువల్ జెలసీ, ప్రీవియస్ ఎనిమిటీ, ఇలాంటి రీజన్స్ మోటివ్ వల్ల ఈ 22 కేసెస్ అయింది. ఇంకా కల్పబుల్ హోమిసైడ్లో 7 కేసెస్ అవి ఎలక్ట్రిక్యూషన్ సంబంధించి అండ్ కొన్ని రోడ్ యాక్సిడెంట్స్లో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి ఏదైనా ఇష్యూ అయిందంటే దాన్ని కూడా మనము కల్పబుల్ హోమిసైడ్కి రిజిస్టర్ చేయడం జరిగింది.